వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా కింజరపు ఎర్రంనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగనమ్మ ఆలయం. దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు వెల్లడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. త్వరలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడి. జట్టి రాకతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకునిగా జట్టి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. త్వరలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడి. జట్టి రాకతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకునిగా జట్టి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. త్వరలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడి. జట్టి రాకతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకునిగా జట్టి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు జట్టి గురునాథరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా ఏఐసిసి చైర్మన్ మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. త్వరలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడి. జట్టి రాకతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకునిగా జట్టి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు అందించి ఎంతో మంది నాయకులకు స్ఫూర్తిగా నిలిచిన కింజరపు ఎర్రంనాయుడు మృతి తమ పార్టీకి తీరని లోటని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎర్రంనాయుడు 67వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఎర్రంనాయుడు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ కరటూరి రమాదేవి, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రాజాన పండు, చిట్రోజు తాతాజీలతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎర్రన్నాయుడు జీవిత చరిత్రను స్మరించుకున్నారు. అంతేకాకుండా ఆయన పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి రామకృష్ణ, అప్పిన దత్తాత్రేయ, బొబ్బర రాజ్పాల్, కన్నా కృష్ణ, షేక్ యాకోబ్, బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎర్రనాయుడు గారి 67వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతోటి ఈ రోజు జయంతి వేడుకలు చేసుకుంటాం. మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో సేవలు చేసి ఎన్టీ రామారావు గారికి రైట్ హ్యాండ్ కింద ఉండి మరి ఆయన రాష్ట్రానికి బీసీలకి ఎంతో ఉన్నత పదవులు వచ్చేలాగా ఎంతో అభివృద్ధి చెందేలాగా ఆయన ఎంతో కృషి చేశారు. మరి ఈ రోజు ఆయన లేకపోవడం మన దురదృష్టకరం. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బీసీ నాయకుడికి మరి ఇంత పెద్దపేట జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వేస్తున్నామంటే ఆయన మాకు చాలా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుండిపోయాయి. ఆయన చనిపోయే ముందు వేగువాడలో క్రికెట్ ఆడడం ఆయనతో, అది ఇప్పటికీ కూడా ఎదురుగుండా ఆడినట్టు ఉంటుంది. అంతేకాకుండా రాజాన పండుగ గారు షోరూంలో కూర్చున్నప్పుడు, షాప్లో కూర్చున్నప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు.
అది గుర్తుండిపోయింది. మధ్య ఆంజనేయ స్వామి ఆయనతో దర్శించుకున్నాం, అది గుర్తుండిపోయింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మన ఎన్టీ రామారావు యూత్ ఉండాలని చెప్పేసి అనుకోవడం, ఆ రోజు ఎక్కడో మారుమూల గ్రామంలో శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టిన మన కింజరపు ఎర్రనాయుడు గారిని ఆ రోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఆ నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అచ్చెన్నాయుడు కానివ్వండి, మన రామ్మోహన్ నాయుడు కానివ్వండి, వాళ్ళ అమ్మాయి భవానీ కానివ్వండి, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్నుంటే ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఈ జయంతి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన లేని లోటు చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీలను ఆదరిస్తూనే ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ నాయకులైనటువంటి ఎర్రనాయుడు గారిని, అయ్యన్ పాత్ర గారిని, యనమల రామకృష్ణ గారిని ఆ రోజుల్లోనే 82లోనే వారిని పిలిచి వాళ్ళకి యువకులుగా ఉండగానే శాసనసభకి పంపించడం జరిగింది. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు గుర్తింపు అంటూ ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ. 1957 సంవత్సరంలో నిమ్మాడ్ అనే గ్రామంలో కింజారపు ఎర్రనాయుడు గారు కళావతమ్మ దాలియనాయుడు గారికి ప్రథమ సంతానంగా పుట్టడం జరిగింది. ఆయన 7 సంతానంలో ఆయన మొదటివారు. అలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో మాటల్లో చెప్పలేము. ఆయన్ని పోగొట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ చాలా దురదృష్టకరం. చిక్కోల సింహంగా ఈ రోజు మనం అందరం ముద్దుగా పిలుచుకున్నటువంటి ఎర్రనాయుడు గారు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదే విధంగా పరిమి దినేష్, పరిమి శ్రావణి, బిక్కిన హర్షవర్ధన్ల సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఉన్న గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. అదే విధంగా ఆలయంలో జరిగే కార్యక్రమాలకు దాతలు సహకరించాలని కోరారు. మన జంగారెడ్డిగూడెం గ్రామం మధ్యస్థంగా వలసినటువంటి గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమానికి సుమారుగా ప్రతి వారం కూడా 1000 మందికి పైగా భక్తులు వచ్చి అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపను పొందుతున్నారు. సుమారుగా 3 సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ప్రేమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్తులందరూ వచ్చి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపను పొందుతున్నారు. అలాగే ఇంకా మరి మీ యొక్క ఈ విరాళాలు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చేయూతగా తమ యొక్క విరాళాలు ప్రకటిస్తే మరి ఇంకా ఎంతో వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు నడిపించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అన్నదాతలు పరిమి దినేష్ గారు, పరిమి శ్రావణి గారు, బిక్కిన హర్షవర్ధన్ గారు యుఎస్ఏ మీరు మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకున్నారు. అమ్మవారి యొక్క మహిమ వల్ల వారు అనుకున్నటువంటి కోరిక నెరవేరిన కారణంగా యుఎస్ఏ ఉన్నటువంటి వారు ఇక్కడ అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే మన మనసులో ఉన్నటువంటి అభీష్టాన్ని నెరవేర్చే అమ్మ, మనందరినీ కూడా కంటికి కాపలాగా కాసే అమ్మ, మనందరి క్షేమాన్ని కోరుకుంటూ మనందరినీ ఎప్పుడూ రక్షిస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దయ వలన ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతో మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాద్ స్వీకరించి వెళుతున్నారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నామని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి బి రాములు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని అన్నారు. ఈ పరీక్షలకు మండలంలో 1885 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా ఈ పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కావున విద్యార్థులను వారి తల్లిదండ్రులు పరీక్షలకు మానసికంగా సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాకుండా ఏ విద్యార్థి కూడా సప్లిమెంటరీ పరీక్ష రాయకుండా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు కూడా తెలిపారు. పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి
అట్లాగే 30 వరకు పరీక్షల నిర్వహణ జరుగుతూ ఉంది. అట్లాగే మరి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు మొత్తం అందరూ కలిపి 1885 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. వాటికి సంబంధించి మరి పరీక్షా కేంద్రాలు మన మండలంలో 9 కేంద్రాలు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి వాటికి కావాల్సిన డ్యూయల్ డెస్క్లు, అట్లాగే వాటర్ సదుపాయం, అట్లాగే పిల్లలకి సౌకర్యం ఉండేటట్లుగా అన్ని మరి అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే విద్యార్థులు కూడా మరి దానికి అనుగుణంగా చదివే రీతిగాను ఉదయం సాయంత్రం కూడా మరి ప్రైవేట్ తరగతులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విద్యా సంవత్సరంలో మరింతగాను విద్యార్థులు 100% పాస్ అయ్యే రీతిగాను ప్రతి విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రధానోపాధ్యాయులు చక్కటి ప్రణాళికతో ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆ రీతిగాను ముందుకు నడిచేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకి అట్లాగే వారి తల్లిదండ్రులు కూడా మరి సలహాలు ఇవ్వడం జరిగింది. మరి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ప్రత్యేకమైన ఆహార సదుపాయాలు కూడా కల్పించినట్లయితే మరి విద్యార్థులు మరింతగాను ఆరోగ్యంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ కలిగి మరి పరీక్షలు రాసేటప్పుడు కూడా ఏ విధమైన మరి ఇబ్బంది పడుకోకుండా గాను సక్రమంగా పరీక్ష రాయడానికి అట్లాగే మరి రిజల్ట్ వచ్చే టైంకి నేను పాస్ అవ్వగలను దృఢ నిశ్చయంతో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మరి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు యాక్టివ్గా పరీక్షలకి పంపించే రీతిగాను అన్ని రకాల ప్రోత్సాహాలు ఏర్పాటు చేయవలసిందిగా తెలియపరుచుకుంటామండి. అట్లాగే మరి ప్రధానోపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్స్ కూడా మీ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి అందరూ అటెండ్ అయ్యే రీతిగాను అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పాస్ అవ్వడానికి మెలకువలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటన్నిటిని మరి మీరు సక్రమంగా తీసుకున్నట్లయితే మరి మండలంలో 100% పాస్ అయ్యి వెళ్ళడానికి మరి మరింతగాను ప్రతి ఒక్కరికి కూడా కృషి సంపూర్ణంగా ఉంటుందని మరి అందరినీ కోరుకుంటున్నాను. మరి దీనికి అందరికీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి విద్యార్థుల్ని మరలా సప్లిమెంటరీ రాయకోకుండా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే రీతిగా మన వంతు ప్రయత్నం చేద్దామని తెలియపరుచుకుంటున్నాను. బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ బుర్రకథను విని స్ఫూర్తిని పొంది ఆంధ్రప్రదేశ్ లో ఎందరో బుర్రకథ కళాకారులుగా మారారని, అందులో తాను ఒకటినని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సీనియర్ బుర్రకథ కళాకారుడు సబ్బి కనకారావు తెలిపారు. పద్మశ్రీ నాజర్ 26వ వర్ధంతి సభను జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ వద్ద ఏపీ ప్రజానాట్య ఏలూరు జిల్లా సబ్ కమిటీ కన్వీనర్ టీవీఎస్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు కళాకారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు, ప్రముఖ కవి తిప్పాబట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బుర్రకథకి నాజర్ గారికి అవినాభావ సంబంధం. బుర్రకథ అనగానే మన రాష్ట్రం మొత్తంలో నాజర్ గారి పేరే గుర్తుకొస్తుంది మనం. ఎందుకనంటే మన రాజుగారు చెప్పినట్టు నాజర్ గారు చాలా కింద నుంచి వచ్చాడు. ఒక కార్మికుడిగా, కూలి చేసేవాడిగా, అలాగే కొన్నాళ్ళు టైలరింగ్ చేశాడట. ఇలాంటి స్థితిలో ఉండి అయితే బాగా పాడగలిగే పరిస్థితి ఉండేదట. ఆయన నాటకాలు, పౌరాణిక నాటకాలు అవి వేసేవాడని నాకు చెప్పాడు అనేసారి. ఆ రూపంలో ప్రజానాట్య మండలి 1943లో ఏర్పడి ఆయన్ని కూడా తీసుకొచ్చి నాటకాలకి ప్రజానాట్య మండలిలో చేర్పించారు. మాలాంటి అనేక మంది మన రాష్ట్రంలో ఆయన చూసి నేర్చుకున్నవాళ్ళని. ఆయన ఎవరికి ఏమి నేర్పలేదు కానీ ఆయన చూసి నేర్చుకున్నాం. ఎక్కడ కథ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం. అలా వెళ్ళి విని అలాగే అనేక మంది ఆయన అనుసరించి బుర్రకథ నేర్చుకున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారు స్వర్ణవర్ణ అలంకరణలో, రజిత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోడవరపు గంగా, ఎర్ర నాగేశ్వరరావు, దువ్వా రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద కింజరపు ఎర్రంనాయుడు జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్మాడ గల్లీ నుండి ఢిల్లీ పార్లమెంట్ వరకు ఎదిగిన మహానేత ఎర్రన్న అని కొనియాడారు. ఎర్రన్న ఆశయాలను అందరూ అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు భీమిరెడ్డి జోగిబాబు, బంగారు శ్రీను, రొంగల దేవి ప్రసాద్, పైలా చంటి, గొట్టాపు రామారావు, రాజు, అప్పలనాయుడు, నూకారపు లోవరాజు, నౌడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆయన 67వ జయంతి కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ కేక్ కటింగ్ పెట్టుకొని మరియు గవర్నమెంట్ హాస్పిటల్లోని అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. అలాగే ఆ ఎర్రన్న మన ఎర్ర జాతికి ఒక గర్వకారణం. ఆయన ఎప్పుడూ కూడా మనం అంటే ఎనలేని అభిమానం. అలాగే ఆయన తమ్ముడైన అచ్చెన్నాయుడు గారు కానీ, వాళ్ళ అబ్బాయి అయిన రామ్మోహన్ నాయుడు కానీ, వాళ్ళ అబ్బాయి అయిన భవానీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక పుస్తక ప్రజల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్.
40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం, జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ SSO రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ M. గోపీకృష్ణ, MBBS, MD, DVL, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని నల్లని మచ్చలు, HIV, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు PRP చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో SSC, ఇంటర్మీడియట్, DSC, టెట్ పరీక్షలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి ఇంటర్మీడియట్ 10వ తరగతి, DSC, టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో స్కూల్ ఎడ్యుకేషనల్ కమిషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ కమిషనర్ సౌరభ్ గౌర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని చేపట్టిన చర్యలపై కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి S. అబ్రహాం, జిల్లా పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు మేము ఆనందం డిస్కస్ చేసి ఆఫీసర్ చెప్పింది మీకు రెస్పాండ్ అయ్యారు. మరి ప్రిన్సిపల్ రెడ్డి గారు, కమిషనర్స్ మా సురేష్ గారు, అలాగే 2000 children will be actually taking the exam. 18 to 27, 623,000 children are taking the exam compared to last year. And the exam centers, so there is in the number of centers as well as there is in the number of candidates. All the collectors will be 20. So you have to be aware of the number. And also that extension, you mark. So if I am not going into details of numbers, you want. ప్రగడవరం శ్రీ అంకమ్మ తల్లి తిరునాళ్లు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సత్యనారాయణ రెడ్డి, జానకి రెడ్డిలు తెలిపారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శ్రీ అంకమ్మ తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మహిళా భక్తులు పాలపొంగు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో తమ పూర్వీకుల నుండి 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రగడవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు.
ప్రకటవరంలో అంకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. ఇవి మా చిన్నప్పటి నుంచి కూడా ప్రకటవరంలో జరగడం నాకు తెలుసు. మా తాతగారు ఇక్కడ ప్రబ్బళ్ళు పెట్టేవాళ్ళు. అప్పటి నుంచి కూడా అంటే నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తిరణాలు జరుగుతుంది. పూర్వం కూడా జరిగేదని అన్నయ్య చెప్పారు. చాలా స్వచ్ఛందంగా అంటే నియమంగా చేస్తారు ఈ తిరణాలని. అంకమ్మ తిరణాల అనేది అంకమ్మ అనేది దేవుడు మా హనుమంతరెడ్డి వారి దేవత అని ఆడపడుచు అని చెప్పారు. నేను కూడా అందుకనే ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ తిరణాలకి ప్రతి మహిళలు కూడా భారీ ఎత్తున వస్తారు. ఈ తిరణాలని ఉత్సవాన్ని 4 రోజులు చేస్తారు. 5 రోజులు కూడా కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నడుపుతూ జరిగేది. ప్రతి సంవత్సరం 5 రోజులలో శుక్రవారం 4వ రోజు కానీ 3వ రోజు కానీ శుక్రవారం వస్తుందండి. శుక్రవారం రోజు పాలు పొంగళ్ళు జరుగుతాయండి. ప్రతి బాగా దైవం కల అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు అనేది హనుమంతుడి వారి ఆడపడుచు అంటారు. మా ఊర్లో దేవస్థానాలలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క అనేది ఉంటారండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజా కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్ర తయారీకి పెన్మత్స రాజంరాజు నాగలక్ష్మి దంపతులు సుమారు 8 గ్రాముల బంగారు సూత్రాలు, గుండా సత్యనారాయణ స్వాతి దంపతులు 10 తులాల వెండి, అల్లూరి నాగవర్మరాజు శిరీష దంపతులు 10 తులాల వెండిని సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి, పిలిస్తే పలికే తల్లి, చల్లని తల్లి, చక్కని తల్లి, మరి శ్రీ 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 అమ్మ నూకాలమ్మ అమ్మవారికి మరి స్థానికులు పెనుమత్స రాజమరాజు నాగలక్ష్మి దంపతులు మరి అమ్మవారి ఉత్సవమూర్తికి సుమారు 8 గ్రాముల బంగార సూత్రాలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా అమ్మవారికి వెండి చీర తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట వాస్తవ్యులు గుండు సత్యనారాయణ స్వాతి దంపతులు 10 తులాల వెండిని, మరి అదేవిధంగా స్థానికులు అల్లూరి నాగవర్మ శిరీష దంపతులు 10 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఈ వెండి చీర తయారీ కార్యక్రమంలో భాగంగా భక్తులందరికీ వెండి రూపంలో గాని ధన రూపంలో గాని సమర్పించుకున్నటువంటి సదావకాశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. విద్య ద్వారానే తలరాతలు మారుతాయని ప్రజలను చైతన్యపరిచిన సంత్ గాడ్గే బాబాను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పలువురు ప్రముఖులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సమైక్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 148వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆయన జీవిత చరిత్రను స్మరించుకొని జోహార్లు పలికారు. డాక్టర్ కోట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశ్వరరావు, బి రామారావు, కెఎల్ ప్రభాకర్, ఎస్ నాగేశ్వరరావు, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్న రజకులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. దేవరపల్లి, గోపాలపురం గ్రామాలలో రజక జనసంఘ నాయకులు పర్యటించారు. పలు గ్రామాలను సందర్శించి రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమైన విషయమని అన్నారు. వృత్తి చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించినందువల్ల కొన్ని గ్రామాల పంచాయతీలు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు విటాల శ్రీనివాస్, కొమ్మంటి మురళి, కడేలి సుబ్బయ్య, లక్ష్మీ ప్రసన్న, మడిచెర్ల నాగేశ్వరరావు, రాచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు గతంలో కట్టుకున్న విశ్రాంతి భవనాన్ని చూడటానికి ఇక్కడ రావడం జరిగింది.
అయితే సుమారు రజకులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు సుమారు 40 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఉన్నారు. వీళ్ళకి రజక వృత్తి చెరువుని గ్రామ పంచాయతీ వారు కేటాయించడం, అందులో వీళ్ళు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఎలక్ట్రికల్ కనెక్షన్, బోరు, మోటార్ కావాలి. ఈ విషయాన్ని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీలకు అధికారులు చెప్తున్నా వీళ్ళకి న్యాయం జరగలేదు. తప్పనిసరిగా మోటారు, బోరు వీళ్ళకి వేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఈ రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు వీళ్ళ యొక్క బాధలను గమనించి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ కనెక్షన్, మోటారు బోరు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఉచితంగా ఇవ్వాలనే ఆదేశాల ప్రకారంగా 75 ప్రకారంగా కూడా వీళ్ళకి ఇస్తారని మేము కోరుకుంటున్నాను. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండి సుమారు ఈ ఉమ్మడి జిల్లాలో 2,50,000 మంది రజకులు ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల రజకులు ఉన్నారు. అయితే క్రితం సెన్సస్ ప్రకారంగా మొదటి స్థానంలో రజకులు యాదవుల మొదటి స్థానంలో ఉంటే రజకులు 5వ స్థానంలో ఉన్నారు. ఇంత 5వ స్థానంలో ఉన్న రజకులకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమైన విషయం. కనీసం రాబోయే ఎలక్షన్లోకి అయినా కనీసం రజకులకు నామినేటెడ్గా 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా 2 ఎమ్మెల్యే పదవులు అన్ని రాజకీయ పార్టీలు రజకులు కేటాయిస్తారని మేము కోరుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా కింజరపి ఎర్రన్నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. భక్తులతో కిటకిటలాడిన గ్రామదేవత గంగనమ్మ ఆలయం, దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.